అవమానమిచ్చిన విజయం. ఒక ఊరిలో లక్ష్మి అనే అక్క, కీర్తి అనే చెల్లు ఉండేవారు. లక్ష్మి చాలా సాదాసీదా అమ్మాయి, ప్రేమ గౌరవం ఎక్కువ. కీర్తి మాత్రం డబ్బు, స్టేటస్ అంటే చాలా ఇష్టం. కాలం గడిచింది. లక్ష్మి ఒక పేద కాని మంచివాడైన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కీర్తి ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఒకరోజు కీర్తి తన ఇంట్లో పెద్ద గ్రాండ్ పార్టీ పెట్టింది. పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచింది. అక్కను కూడా పిలిచింది. లక్ష్మి దగ్గర డబ్బు లేకపోయినా తన దగ్గర ఉన్న సాధారణ పాత చీర వేసుకొని వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖరీదైన డ్రెస్సులతో మెరుస్తున్నారు. లక్ష్మిని చూసి కొందరు నవ్వుకున్నారు. అప్పుడే కీర్తి అందరి ముందు కోపంగా ఇలా అంది, ఇంకో చీర కూడా లేదా నీ దగ్గర? ఇదే కట్టుకుని వచ్చావా? ఇలా వస్తే నా గౌరవం పోతుంది. అందరూ నవ్వారు. ఆ మాటలు లక్ష్మి గుండెను బలంగా గాయపరిచాయి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి లక్ష్మి అద్దం ముందు నిలబడి ఒక మాట చెప్పుకుంది, ఒకరోజు ఇదే వాళ్ళు నన్ను చూసి గర్వపడాలి. లక్ష్మికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె చిన్నపిల్లలకు డ్యాన్స్ నేర్పడం మొదలుపెట్టింది. చాలా కష్టాలు వచ్చాయి. డబ్బు లేకపోయినా, నిద్ర లేకపోయినా అవమానం గుర్తు చేసుకుని కష్టపడింది. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి దేశంలోని ఒక టాప్ డాన్సర్గా పేరు సంపాదించింది. టీవీ షోలు, స్టేజీలు, అవార్డులు, ఆమె పేరు ప్రతి చోట వినిపించింది. ఒకరోజు ఒక టీవీ షోలో ఆమెను ఇంటర్వ్యూ చేశారు. యాంకర్ అడిగింది, మీరు ఈ స్థాయికి రావటానికి కారణం ఎవరు? అప్పుడు లక్ష్మి చిరునవ్వుతో ఇలా చెప్పింది, నా విజయం వెనుక నా చెల్లి ఉంది. ఒకరోజు అందరి ముందు నన్ను అవమానించింది. ఆ అవమానం నాకు ఓటమి కాదు, ఒక లక్ష్యం అయ్యింది. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, నేనెవరో ప్రపంచానికి చూపించాలని. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. టీవీలో ఆ ఇంటర్వ్యూ చూసిన కీర్తి కంటతడి పెట్టుకుంది. తన తప్పు అర్థమైంది. ఆమె అక్క దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరింది. లక్ష్మి నవ్వు చెప్పింది, అవమానించిందే నువ్వే, కానీ విజయం ఇచ్చింది కూడా నువ్వే. దీనిలోని నీతి ఏమిటంటే, మనల్ని చిన్న చూపు చూసిన వాళ్లే ఒకరోజు మన విజయానికి కారణమవుతారు.